హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్స్. తెల్లవారుజామునే 5 గంటలకు నిద్ర లేచానండి. ఎందుకంటే ఈరోజు పూజ ఉంది, అందుకని త్వరగా చేసుకోవాలని తొందరగా నిద్ర లేచాను. ఇంకా నిద్ర లేచేసరికి 5 అయింది. ఇంకా ఇల్లు వాకిలి అన్నీ ఊడ్చి కల్లాపు జల్లేలేకే 5:30 అయిందండి. 5:30కే చూడండి బాగా తెల్లవారిపోయింది. ఇప్పుడు సమ్మర్ లాగా ఉంది, ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి. ఇంకా ప్రతిరోజు నేను ఈ మెలికల ముగ్గులనే వేస్తానండి. మెలికల ముగ్గులు అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా చిన్న చిన్న మెలికల ముగ్గులు ప్రతిరోజు వేయడానికి ఇష్టపడతాను. ఇంకా మా అమ్మమ్మ చిన్నప్పుడు బోర్డర్లు కూడా పెద్ద పెద్ద చుక్కలు పెట్టి మెలికల ముగ్గులు వేసేది. మెలికల ముగ్గులు అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా మధ్యలో పసుపు ఎరుపు రంగులతో బొట్లు పెడతానండి. ముగ్గు చూడడానికి చాలా కళగా ఉంటుంది, లక్ష్మీ కళ వస్తుందని ప్రతిరోజు నేను ఇలా చేస్తాను. ఇంకా పూజల విషయానికి వస్తే ఈరోజు నేను సోమవారం ఆ పరమేశ్వరునికి ప్రతి సోమవారం పూజ చేసుకుంటానండి. మా పాప ఈ స్ఫటికలింగాన్ని మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా స్ఫటికలింగం తెచ్చిపెట్టుకున్నప్పటి నుంచి ప్రతి సోమవారం నేను నాన్ వెజ్ తినను. ఇంకా పూజ చేసుకుంటాను. ఆ పరమేశ్వరునికి చాలా బాగా పూజ చేసుకుంటానండి. ఇంకా ఈ మధ్య నేను 3వ వారము మారేడాకులతో ఇంకా సౌందర్య లహరిలోని 33వ శ్లోకం చదువుకొని మారేడాకులతో శివయ్యకి అమ్మవారికి పూజ చేసుకుంటున్నానండి. ఇది 3వ వారం పూజ. ఈ విధంగా చేయడం వల్ల మన ఇంటిలో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది తొలగించబడుతుందండి. ఈ విధంగా నేను పూజ చేసుకుంటాను. మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలి. నాకు ఇంకో ఛానల్ ఉందండి. ఈ ఛానల్ స్టార్ట్ చేసి 4 years అవుతుంది. ఇది డెవలప్ కాలేదని ఇంకో ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా 120 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా దానిలో నేను సాయిబాబాని పూజించుకుంటుంటే కొంతమంది రాముల వారిని విమర్శిస్తున్నావు, వేరే మతాల దేవులని పూజిస్తున్నామని విమర్శించి కామెంట్ పెట్టారండి. ఇది ఎంతవరకు సబబు? నేను ఇప్పటి నుంచి కాదండి, నాకు మ్యారేజ్ కాకముందు నుంచి 13 years నుంచి సాయిబాబా అంటే ఇష్టం నాకు. ఉపవాసం ఉండి పూజించుకుంటాను. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంటి దగ్గరలోనే సాయిబాబా గుడి కూడా కొత్తగా కట్టించారు ఆ రోజుల్లో. ఇంకా నేను ఆ సాయిబాబా గుడికి వెళ్ళి గురువారం నేను పూజ చేసుకుంటానండి. ఇంకా దాన్ని వాళ్ళు మతం ఎత్తి విమర్శించారు. నాకు చాలా బాధ అనిపించింది. అందరు దేవులని పూజిస్తానండి, నేను అన్ని గుళ్ళకు వెళ్తానండి. నాకు ఈ కామెంట్ అనేది చాలా బాధ కలిగించింది. ఇంకా ఈరోజు టిఫిన్గా సేమియా ఉప్మా చేశాను. ఇంకా లంచ్లోకి పప్పుచారు నల్ల వంకాయలుంచే ఫ్రై చేశానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీ లైకే నా ఛానల్కి సపోర్ట్.